హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఇది కూడా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అండ్ ఈ యొక్క జాబ్కి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ముందుగా పొజిషన్ చూసుకుంటే టీఏ ఇంటర్న్ అనమాట. ఓకేనా. సో టీఏ అంటే టాలెంట్ అక్వైజేషన్ అనమాట. అంటే హెచ్ఆర్ టైప్ రోల్ అనమాట. సో టాలెంట్ అక్వైజేషన్ ఏంటంటే, సో మీకు ఈ యొక్క జాబ్కి మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేయొచ్చు అనమాట. మీరు ఫ్రెషర్ అయినా సరే అప్లై చేయొచ్చు. ఓకేనా. సో మనకి ఒక నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్ అనమాట. సో ఇంటర్వ్యూ కిక్ స్టార్ట్ అంటే ఏంటి అంటే అదొక కోర్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకేనా. సో వాటిలో కోర్సెస్ ఉంటాయి. సో కోర్సెస్ మనం ఎన్రోల్ అయ్యి కోర్సెస్ నేర్చుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇంటర్వ్యూ క్లిక్ స్టార్ట్ అనేది అటువంటి ప్లాట్ఫామ్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళు దేనికి హైర్ చేసుకుంటున్నారంటే, ఇక్కడ చూసుకుంటే అబౌట్ ద రోల్, వీఆర్ లుకింగ్ ఫర్ ఎ మోటివేటెడ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ టాలెంట్ అక్వైజేషన్. ఓకేనా. టాలెంట్ అక్వైజేషన్ ఇంటర్న్ టు సపోర్ట్ అవర్ ఇన్స్ట్రక్టర్ హైరింగ్ ఎఫర్ట్స్. ఓకేనా. సో వీళ్ళ యొక్క ఇన్స్ట్రక్టర్కి హైరింగ్ ఎఫర్ట్స్ని తగ్గించడానికి, అంటే హైరింగ్ని పెంచడానికి, అంటే హైరింగ్ కోసం హెల్ప్ చేయడానికి వీళ్ళు టీఏ ఇంటర్న్ అని చెప్పి, అంటే టాలెంట్ అక్వైజేషన్ ఇంటర్న్ అనే రోల్ అని చెప్పి రోల్కి వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు గెయిన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్. ఓకేనా. సో మీరు ఇందులో ఏం చేస్తారంటే ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ చేస్తారనమాట. అంటే స్టార్టింగ్ రెజ్యూమే స్క్రీనింగ్ నుంచి ఫైనల్ రౌండ్ వరకు మీరే రెస్పాన్సిబుల్ అవుతారన్నమాట. అంటే ఒక క్యాండిడేట్ని మీరు హైర్ చేసుకుంటారనమాట మీ ఈ యొక్క కంపెనీలో. ఓకేనా. సో నార్మల్గా చెప్పాలంటే బయట హెచ్ఆర్ రోల్ అనమాట. కాకపోతే ఇది ఇంటర్న్షిప్ రోల్, ఫుల్ టైం రోల్ కాదు. ఫుల్ టైం అంటే నార్మల్ ఫుల్ టైం జాబ్ లాంటి కదా, అంటే ఇంటర్న్ రోల్ అనమాట. స్టార్టింగ్ మన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో అటువంటి రోల్ అనమాట. సో మీరు హైరింగ్లో మీరే రెస్పాన్సిబుల్ అవుతారనమాట. స్టార్టింగ్ రెజ్యూమే స్క్రీనింగ్ నుంచి మిగతా అన్ని రౌండ్స్కి వేరే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. లాస్ట్లో మళ్ళీ కూడా మీరు హెచ్ఆర్ రౌండ్ కూడా మీరే ఇంటర్వ్యూ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మీ యొక్క మెయిన్ జాబ్ రోల్ వచ్చేసరికి, అంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి. అండ్ మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మన డే టు డే వర్క్ ఏంటి అంటే స్క్రీన్ రెజ్యూమేస్, షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ రోల్ రిక్వైర్మెంట్స్. ఓకేనా. మీకు వచ్చిన రోల్ బట్టి అండ్ మీకు వచ్చిన రెజ్యూమేస్ బట్టి రెజ్యూమేని ఈ యొక్క మీకు వచ్చిన రిక్వైర్మెంట్ని కంపేర్ చేసి ఏదైతే ఏ రెజ్యూమే అయితే మ్యాచ్ అయ్యిందో ఆ రెజ్యూమే మీరు షార్ట్ లిస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే ఒక జేడీకి, అంటే ఒక జాబ్ డిస్క్రిప్షన్కి, లేకపోతే ఒక రిక్వైర్మెంట్కి మీకు వచ్చిన రెజ్యూమేస్ కానీ ఏవైతే మ్యాచ్ అయ్యాయో ఎలా మ్యాచ్ అవ్వాలో ఎలా చెక్ చేయాలని కూడా వీళ్ళు మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. కొన్ని ఏటీఎస్ టూల్స్ ఉంటాయి. సో ఏటీఎస్ టూల్స్ యూస్ చేసి మ్యాచ్ చేసిన తర్వాత ఏ రెజ్యూమే అయితే మ్యాచ్ అవుతుందో ఆ రెజ్యూమే షార్ట్ లిస్ట్ చేయాలన్నమాట. మీకు అందుకే ప్రతి జాబ్ వీడియోలో చెప్తూ ఉంటాను అనమాట. సో మీరు ఎప్పుడైనా జాబ్కి అప్లై చేసేటప్పుడు రెజ్యూమే అప్డేట్ చేసి అప్లై చేయండి అని చెప్పి. సో ఇక్కడ చూసారు, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ ఒకళ్ళు మీరు కానీ హైర్ అయితే ఈ యొక్క రోల్కి మీరేం చేస్తారంటే మీరు ఒక ఇంటర్నల్ ఏటీఎస్ వాడతారనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు మెయింటైన్ అండ్ అప్డేట్ కలెక్షన్ డేటా ఇన్ ఏటీఎస్. ఓకేనా. సో ప్రతి కంపెనీ కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ 90% ఆఫ్ ద కంపెనీస్ ఏటీఎస్ వాడతారన్నమాట. ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. సో ఏటీఎస్ ఏం చేస్తుందంటే, ఈ ఏటీఎస్లోకి ఏం చేస్తుంది, మనం ఏం ఇన్పుట్ ఇస్తామంటే నార్మల్గా హైర్ చేసుకునే వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తారు, దాని తగ్గట్టుగా వాళ్ళకి వచ్చిన రెజ్యూమేస్ ఇస్తారనమాట. సో ఆ ఏటీఎస్ టూల్ ఏం చేస్తుందంటే మీరు వాళ్ళు అప్లోడ్ చేసిన రెజ్యూమేస్కి ఏ జాబ్ డిస్క్రిప్షన్, అదే వాళ్ళు పెట్టిన జాబ్ డిస్క్రిప్షన్కి ఏ రెజ్యూమే అయితే మ్యాచ్ అవుతుందో ఆ రెజ్యూమే షార్ట్ లిస్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ ఎలా మ్యాచింగ్ జరుగుతుంది అంటే కీవర్డ్తో మ్యాచింగ్ జరుగుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ డిస్క్రిప్షన్లో కీవర్డ్ ఉందనుకోండి, అదే కీవర్డ్ మీ రెజ్యూమేలో కూడా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటా ఎంట్రీ వచ్చనుకోండి, డేటా ఎంట్రీ ఎక్సెల్ వచ్చనుకోండి. సో డేటా ఎంట్రీ ఎక్సెల్ మీకు జాబ్ డిస్క్రిప్షన్లో ఉందనుకోండి, అదే 2 కీవర్డ్స్ మీ రెజ్యూమేలో కూడా ఉందనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా మీరు షార్ట్ లిస్ట్ అవుతారనమాట. లేదు అనుకోకుండా మీకు డేటా ఎంట్రీ వచ్చు, ఆ డేటా ఎంట్రీ దాని తర్వాత గూగుల్ షీట్స్ కానీ అలాంటివి ఏమైనా మెన్షన్ చేశారనుకోండి, అంటే మీకు ఎక్సెల్ వచ్చు, కాకపోతే మీరు నార్మల్గా గూగుల్ షీట్స్ మెన్షన్ చేశారనుకోండి, ఇప్పుడు నార్మల్ డేటా ఎంట్రీ టైప్ బదులు డేటా టైపింగ్ అని చెప్పి పెట్టారనుకోండి, అప్పుడు కూడా మీరు షార్ట్ లిస్ట్ అవ్వరు. అంటే డేటా టైపింగ్ అన్న డేటా ఎంట్రీ అని ఒకటే కదా నార్మల్, కొంచెం మీనింగ్ వచ్చేసరికి. సో మీరు డేటా టైపింగ్ ఎంటర్ చేసి జాబ్ డిస్క్రిప్షన్లో డేటా ఎంట్రీ అని ఉన్నా మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది అనమాట. సో మీకు ఎగ్జాక్ట్ కీవర్డ్ మ్యాచెస్ అనేది ఉండాలన్నమాట. సో జాబ్ డిస్క్రిప్షన్లో డేటా టైపింగ్ ఉంటే, మీరు కూడా డేటా టైపింగ్ మీ రెజ్యూమేలో ఉంటే అప్పుడు మీరు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో మీకు అందుకే చెప్తుంటాను ప్రతి రెజ్యూమేకి మీ యొక్క రెజ్యూమే అప్డేట్ చేసి అప్లై చేయండి అని చెప్పి.
సో ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మన రెజ్యూమే స్క్రీన్ చేయాలన్నమాట. ఓకేనా, స్క్రీన్ చేసి షార్ట్ లిస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. దాని తర్వాత కోఆర్డినేట్ చేసి షెడ్యూల్ ఇంటర్వ్యూస్ విత్ క్యాండిడేట్స్ అండ్ హైరింగ్ మేనేజర్స్. ఓకేనా, సో మీకు హైరింగ్ మేనేజర్స్ ఉంటారు ఇంటర్నల్గా, సో వాళ్ళతోనే క్యాండిడేట్స్తోనే మీరు కాంటాక్ట్లో ఉండి ఇంటర్వ్యూస్ అనేది షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ యొక్క డేటాని మొత్తం అంతా కూడా మీరు ఒక ATSలో అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంటర్వ్యూ రౌండ్ ఏమైంది, క్యాండిడేట్ రెస్పాన్స్ ఏమి ఇచ్చారు, సో మొత్తం అన్నీ కూడాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎంగేజ్ విత్ క్యాండిడేట్స్ టు ఎన్ష్యూర్ స్మూత్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, సపోర్ట్ ద టీమ్ ఇన్ క్లోజింగ్ పొజిషన్ విత్ డిఫరెంట్ టైమ్ లైన్స్. ఓకేనా, మీరు నార్మల్ క్యాండిడేట్తో కాంటాక్ట్లో ఉండాలన్నమాట. ఒక వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే మీరే రిజాల్వ్ చేయాలి. అండ్ అదేవిధంగా టీమ్తో కూడా మీరు కాంటాక్ట్లో ఉండాలన్నమాట ఆ పొజిషన్ క్లోజ్ చేయడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎలిజిబిలిటీ చూసుకుంటే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎనీ డిసిప్లిన్ అనమాట. ఓకేనా, సో మీరు జస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి ఏ గ్రూప్ అయినా సరే ఖాళీగా ఉన్నా, ప్రజెంట్ లేకపోతే మీరు ఏదైనా వర్క్ చేస్తున్నా సరే ఈ యొక్క జాబ్లో మీ యొక్క జాబ్కి మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, సో మేము ఆల్రెడీ ప్రయర్ HR ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ప్లస్ అనమాట, లేకపోతే మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో మీరు ఈ యొక్క జాబ్కి ఎలాగే అప్లై చేయాలి అంటే ఈ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఈ కింద మీకు ఫామ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, కంట్రీ, ఫోన్ నెంబర్, రెజ్యూమే, మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో ఈ బేసిక్ ఫామ్ ఫిల్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.